హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాంశి ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే నేను బీడ్స్ నెక్లెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బీడ్స్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్ అనమాట. ఇది నేనైతే మా పాప కోసం చేస్తున్నాను. మీరు పెద్దవాళ్ళు అయితే ఇంకొంచెం లెందీగా చేసుకోవాలి. ప్రాసెస్ అయితే ఒకటే, కాకపోతే షార్ట్ లాంగ్ చేసుకోవడం అంతే డిఫరెన్స్. ఇది మీరు లాంగ్గా కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇదైతే ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీన్ని నేను టంగూస్ అని అంటారు ఇక్కడ, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తారు. నైలాన్ దారంలో ఉంటుంది అనమాట. దీనికి నేను ఈ బీడ్స్ని గుచ్చుకుంటున్నాను. వైట్ బీడ్స్ క్రిస్టల్ టైప్ ఉంటుంది, రెడ్ కలర్ బీడ్స్ ప్లెయిన్ అనమాట, అంటే మోనాలిసా బీడ్స్ లాగా. కాకపోతే ఇవి ప్యూర్ ఒరిజినల్ కాదు, కాకపోతే అలానే ఉంటాయి అన్నమాట. ఇవైతే నాకు వైట్ కలర్ బీడ్స్ వచ్చి 80 రూపీస్ పడింది. రెడ్ కలర్ బీడ్స్ వచ్చి నాకు అది కూడా 80 to 90 రూపీస్ పడింది. అదేంటంటే నేను పెద్ద లాంగ్ హారంలా ఇస్తారన్నమాట, ఒక లైన్, అలా లైన్ తీసుకున్నాను. అండ్ నాకైతే ఎంతవరకు కావాలో అంతవరకు బీడ్స్ ఇలా గుచ్చేసుకుని రిమైనింగ్ ఈ రింగ్స్ ఉంటాయి కదా, ఈ రింగ్స్కి నేను మూడేసేస్తున్నాను. నేను దీనికి చైన్ యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే మీరు తాడు కూడా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ దారం అనేది మళ్ళీ మనకి పీసుల్లా రాకుండా నేను క్యాండిల్తో కొంచెం కాల్చేసి దాన్ని ఇలా ముడిలా వేస్తున్నాను అనమాట అక్కడ. లేదనుకుంటే మీరు ఫెవిక్విక్ కూడా దాన్ని ఒక డ్రాప్ వేస్తే అది ఇంకా ముడి అనేది ఊడకుండా గట్టిగా స్ట్రాంగ్గా పట్టేసి ఉంటుంది అనమాట. ఇది నైలాన్ తాడు కదా, లూజ్ అయిపోతూ ఊడిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా మనం చేసుకుంటే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు. నేనైతే ఇక్కడ చైన్ అటాచ్ చేసేస్తున్నాను. దీనికి చైన్ అటాచ్ చేసేసి ఇప్పుడు దీనికి ఇయర్ రింగ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే రెడ్ బీడ్ ఫస్ట్ వేసుకుని అటు ఇటు వైట్ కలర్ బీడ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను గొట్టాలు ఉంటాయి కదా, అది సిల్వర్ కలర్ పోయి గొట్టాలు తీసుకున్నాను, నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. వాటిని అటు ఇటు ఒకటి వేసా, అంటే గ్యాప్ రావడానికి అనమాట, వేసి దానిపైన వైట్ బీడ్స్, వైట్ క్రిస్టల్స్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇప్పుడు నేను ఇంకొక గొట్టం మధ్యలో యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకుని దీనిపైన మళ్ళీ ఇంకొక 2 క్రిస్టల్స్ అనేవి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే నాకు ఈ ఐడియా నాకు ఉంది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. మీకు వేరే విధంగా రింగ్స్ కానీ హూప్స్ ఇలా ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముడి వేస్తున్నాను. అది క్రిస్టల్ అనేది పైకి రాకుండా నేను ఆ హోల్కి సరిపోయినంత ముడి వేస్తున్నాను. 3 ముళ్ళు వేసాను ఇక్కడ. 3 ముళ్ళకి కరెక్ట్గా ఆ హోల్కి సరిపోయింది అనమాట, పైకి రాకుండా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడ మనకి రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్కి ముడేసేసుకుంటున్నాను. గట్టిగా ముడేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా అలానే ఉండిపోతాయి, అటు ఇటు జరగవు, ఊడవు అనమాట. నేను దీనికి మిర్రర్తో మనకి స్టడ్ పెట్టుకునే మనకు దొరుకుతాయి కదా ఆల్రెడీ రెడీమేడ్ స్టడ్స్, ఆ స్టడ్కి మిర్రర్ అంటించాను నేను. దీనికి కూడా ఇయర్ రింగ్స్కి తాడు అనేది కాల్చేసుకుని ఇప్పుడు నేను స్టడ్కి చిన్న మిర్రర్ అంటించాను. మిర్రర్ అంటించి స్టడ్లా చేశాను అనమాట, దాన్ని ఇలా యాడ్ చేసుకున్నాను. ఇవైతే ఇయర్ రింగ్స్. అండ్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి కదా, ఎలా ఉన్నాయిగా చూసారు కదా. ఇప్పుడు బ్రేస్లెట్ కూడా చూసేద్దాం. బ్రేస్లెట్కి నేను ఎలాస్టిక్ తీసుకున్నాను. ఈ ఎలాస్టిక్ నాకు బండిల్ అంటే ఎంతో కాదు, ఒక మేబీ 10 మీటర్స్ అనుకుంటా. 10 మీటర్స్ నాకు 30 రూపీస్ పడింది బండెలు. సో దీనికి కూడా నేను ఎంత వరకు కావాలో, మా పాప చెయ్యి ఎంత ఉందో నా చెయ్యి ఎంత ఉందో అలా మనం సైజ్ చూసుకొని ఎంత కావాలో అంతా మనం పెట్టుకుని గుచ్చేసుకోవాలి. గుచ్చుకుని ముడేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. మనం మహా అయితే కొత్త వాళ్ళకైతే 1 గంట పడుతుంది, లేదు అలవాటు ఉన్న వాళ్ళకైతే ½ an hourలో ఇవి రెడీ అయిపోతాయి. ఇదే మనకు చేయాలంటే బయట చాలా తీసుకుంటారు. సో ఇలా మనం చేసేసుకుంటే చాలా బెటర్ అనమాట. టైం ఉన్నవాళ్ళు, టైం లేని వాళ్ళు ఎలానే బయట చేయించుకుంటారు కదా. అండ్ ఇలా ముడేసేసుకోవాలి. ఇప్పుడు ఇవే మనకి ఆన్లైన్లో మనం చూస్తే అండి చాలా ప్రైస్ ఉన్నాయి. బ్రేస్లెట్స్ కానీ నెక్లెస్లు కానీ ప్రైస్ చాలా ఉంటాయి ఇలా బీడ్స్తో ఉన్నవి. ఈ బీడ్స్ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. సో మనం బయట తీసుకుంటే క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసి తీసుకోవచ్చు. ఇదైతే బ్రేస్లెట్, నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్. ఇదైతే ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇలా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నా అని తీసానండి. ఇది కానీ మీకు నచ్చినట్టయితే
షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.